శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 23 ఫిబ్రవరి నుంచి 1 మార్చి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే ధనస్సు రాశిలో చంద్రుడు, శని, రవి, బుధులు ముగ్గురు కూడా కుంభరాశిలో, శుక్ర, రాహువులు మీనరాశిలో ఉంటూ ఉండగా, ఇక వారాంతంలోకి వచ్చేటటువంటి గ్రహ మార్పులు ఏవి అంటే, చంద్రగ్రహము మీనరాశిలోకి వచ్చి ఉన్నది, బుధగ్రహము మీనరాశిలోకి వచ్చినది. ఈ 2 గ్రహాల మార్పులే జరిగి ఉన్నాయి. ఇక మిగతా గ్రహాల మార్పులు జరగలేదు. ఇక గ్రహ సమ్మేళనాలకు వస్తే శుక్రరాహువుల కలయిక గురించి మనం చెప్పుకుంటూనే ఉన్నాము. కళలలోకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండడము, అలాగే అన్యోన్యతలు దెబ్బతీయడము, అవి ఏ రకమైన అన్యోన్యతలు అయినా కానీ భార్యాభర్తలు అవ్వచ్చు, ప్రేయసి ప్రియులు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క తమ్ముడు అవ్వచ్చు, అన్న చెల్లెలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు, అలాగే గురు శిష్యులు అవ్వచ్చు, ఏ రకమైన ఆత్మీయత అనుబంధాలు ఏ ఇద్దరికి ఉన్నా కూడా అది విడగొట్టడానికే శుక్రరాహువుల కలయిక దోహదం చేస్తుంది అని తెలియచెప్పడం జరుగుతుంది. ఇక శని, రవి, బుధుల విషయంలో మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళకి చాలా బాగుండేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక చర్మానికి సంబంధించినటువంటి అనారోగ్యాలు ఏమన్నా ఉండేటటువంటి పరిస్థితి, రక్తానికి సంబంధించి, అలాగే ఇచ్చింగ్ ప్రాబ్లం కానీ, స్వెట్టింగ్ ప్రాబ్లం కానీ, అలాగే ఏమన్నా ఈ పడని వస్తువులు తింటే ఎలర్జీ, దానికి సంబంధించినవి కానీ అనారోగ్యాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి 4 గ్రహాల కలయిక కనిపిస్తుంది. శుక్ర, రాహు, చంద్రబుధ. చంద్రబుధులు ఇద్దరు కూడా వారిద్దరూ ఒకళ్ళనొకళ్ళు పడరు, వ్యతిరేక శత్రుత్వం కలిగి ఉన్నవారు కాబట్టి ఇక్కడ ఈ మీనక్షేత్రంలో వారి యొక్క కలయిక గురువుగారికి లోబడి ఉంటుందే తప్ప ఇక ఇతరత్ర చెడు చెయ్యదు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇక బుధుడు నీచలో ఉంటారు అక్కడ. ఇక్కడ రాహుతో కలిసి ఉన్న కారణం చేత ఏదైనా వినికిడి జ్ఞానం కోల్పోవడం కానీ, అలాగే చర్మానికి సంబంధించిన ఇబ్బందులు ఉండడం కానీ, బుద్ధిమాన్యత కానీ ఇలాంటివి ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏ పరిహారాలు ఏమిటి అనేది రాసుల్లో తెలియజెప్తాను. వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైన కాలం కనిపిస్తుంది. ఈ వారం గ్రహ స్థితులన్నీ ఏ విధంగా ఉన్నాయి అంటే, చతుర్థ స్థానంలో బుధుడు బాగున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, సప్తమ స్థానంలో కుజుడు బాగున్నారు, లాభస్థానంలో కేతు బాగున్నారు. 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే గురువుగారి యొక్క పరిపూర్ణ దృష్టి రాశి మీద ప్రసరిస్తూ ఉండడం చేత వృశ్చిక రాశి వారికి అనేక రకాలైనటువంటి శుభకరమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. శుభవార్త శ్రవణాలు ఉన్నాయి, అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి, దగ్గర బంధువుల యొక్క ఆదరణ ఉంది. వీరు ఏదైనా సంకల్పం చేశారు అంటే అది సిద్ధించే విధంగా ప్రయోజనాలు కనిపిస్తూ ఉన్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా కూడా కొంచెం బాగుంది, పర్వాలేదు. అలాగే ఇక వివాహాది శుభకార్యాల విషయంలో అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఖచ్చితంగా వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, మీ మానసికమైన ఆనందం పెంపొందింపబడుతుంది అని చెప్పచ్చు. ఉద్యోగ స్థానంలో కూడా చాలా మంచి ప్రోగ్రెస్ కనిపిస్తుంది మీకు. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. ఇక ధనము రాబడి విషయంలో మీరు వెనక్కి తిరిగి చూసుకోకర్లేకుండా ఆదాయం చాలా బాగుంది. మీరు జాగ్రత్త పడవలసిన అంశాలు ఏమిటి అంటే, అర్ధాష్టమ శని సంచారం జరుగుతూ ఉన్న కారణం చేత కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాతృవర్గ రీత్యా వీలైనంత వరకు సేవ చేయండి అని చెప్పి సూచన చేస్తున్నాను. అలాగే సంతాన రీత్యా కూడా పరస్పర భిన్నాభిప్రాయాలు కనబడుతూ ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి ఓర్పు పద్ధతులు మీరు పాటించడం చాలా చాలా మంచిది. ఇక్కడ శుక్రాచార్యుల వారు పంచమ స్థానంలో చాలా మంచి చేస్తారు. అలాగే రాహు యొక్క స్థితి అదే పంచమ స్థానంలో సంతాన రీత్యా కొంచెం ఇబ్బంది పెడుతుంది. పైగా ఈ శుక్ర రాహువుల మీద కేతువు గారి దృష్టి పడుతోంది. ఇది కూడా సంతాన రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉండేటటువంటి గ్రహస్థితి కాబట్టి పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు ఎప్పుడైతే ఒకే రాశిలో ఉంటూ ఉన్నాయో 2 రకాల భావాలు కూడా మీకు అనుభవంలోకి వస్తాయి.
దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలా జాగ్రత్త అని చెప్తూ ఉన్నాను. కాబట్టి మౌనం వహించండి. అలాగే ఆరోగ్య రీత్యా కూడా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ అర్ధాష్టమ స్థానంలో శనితో పాటుగా రవి గారు కూడా ఉన్నారు. అది ఇక్కడ చెప్పదగినటువంటి సూచన. ఏదైనా శారీరక పరమైనటువంటి దుఃఖాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా చర్మానికి సంబంధించి, రక్తానికి సంబంధించి ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఒకసారి శని గారికి తైలాభిషేకం చేయించవలసిందిగా కూడా సూచన చేస్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని విషయాలలో కూడా ఇందాక చెప్పుకున్న విధంగా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మీరు ఏదైనా దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళాలి అనుకున్నా కూడా కొంత అనుకూలమైన కాలం కనిపిస్తూ ఉంది. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, విద్యార్థులు, ఇంకా ఎవరైనా కానివ్వండి, ఓర్పుగా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి పంచమ స్థానంలోకి చంద్ర బుధుల కలయిక వచ్చి ఉన్నది. ఈ సంచారం వల్ల మనకి ఏమైనా ఉపయోగాలు ఉంటాయా అంటే అంత ఉపయోగాలేవి ఉండడం లేదు. ఆరోగ్య రీత్యా మటుకు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. బుధ రాహువుల కలయిక కూడా జరుగుతోంది. చంద్ర రాహువుల కలయిక కూడా జరుగుతున్న కారణం చేత కొన్ని మౌనంతో తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని తెలియజేస్తున్నాను. శుభం. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది. కేతు గ్రహం యొక్క అనుకూలత కొరకు ఫలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ కేతవే నమః. ఈ శ్లోకాన్ని పఠించటం వలన గ్రహదోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివారించబడి మానసిక ప్రశాంతత చేకూరి దుఃఖ ఈతి బాధల నివారణ ఏదైతే ఉందో అదంతా కూడా మీకు తప్పగా కలిగే అవకాశం ఉన్నది.